Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the 25th January current affairs మనమున్న మిస్ అయ్యామండి. సో మనకి ఈరోజు అయితే కొన్ని తక్కువ టాపిక్సే ఉన్నాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి మనకి న్యూస్లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ లొకేషన్ తీసుకున్నప్పుడు ఇది ఆరావళి హిల్స్లో మనకి జస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ జైపూర్ రాజస్థాన్ నుంచి ఓన్లీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే దీని నేమ్ తీసుకుంటే మనకి చూడండి, అండ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద నహర్గర్ పోర్ట్. ఇక్కడ అంటే ఒక ఫోర్ట్ అనేది ఉంది. ఈ ఫోర్ట్ ఇక్కడ కట్టిన తర్వాత దీనికి పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏరియా తీసుకుంటే ఇట్ కవర్స్ 720 హెక్టార్స్ని కవర్ చేస్తుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ అ డైవర్స్ హ్యాబిటేట్ ఫ్రమ్ ద వేరియస్ స్పీసీస్. ఇక్కడ చాలా రకాల స్పీసీస్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఫ్లోరా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఫీచర్స్ అనేది ఇంపార్టెంట్ అని అంటే డ్రై డెసిడియస్ ఫారెస్ట్, ఓకే. అండ్ ఇక్కడ స్క్రబ్ ల్యాండ్స్ కూడా మనం చూడొచ్చు, గ్రాస్ ల్యాండ్. దీస్ ఆర్ సపోర్ట్ ఫర్ ద వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి సపోర్ట్ చేయడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫానా తీసుకుంటే కామన్ యానిమల్స్ ఇందులో మనకి లిపోర్డ్స్ కానీ, తర్వాత వైల్డ్ బోర్డ్స్ కానీ, తర్వాత లయన్స్ అండ్ టైగర్, స్లాత్ బియర్స్ అండ్ స్మాల్ మామల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ తీసుకుంటే ఫర్ బర్డ్స్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యావ్ ఇన్ ద బర్డ్ వాచర్స్ విత్ ఏ స్పైసెస్ లైక్ పీకాక్స్, ఓవెల్స్, ఈగల్స్ ఇలాంటివి మనం ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. అంటే ఇక్కడ ఫస్ట్ ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ దాని చుట్టుప్రక్కల కూడా మనకి ఇంకేమైనా వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ ఇంకేమైనా స్పెషలైజేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత అక్కడ ఫ్లోరా ఫన్ అనేది మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్గా చదువుకోవాలండి. నెక్స్ట్ సంజయ్ సర్వేలియన్ సిస్టమ్. అసలు ఇది ఏంటి, ఎందుకు మనకి న్యూస్లో ఉందని తీసుకుంటే ఇది ఎస్పెషల్గా మనకి తీసుకున్నప్పుడు దీన్ని మనం ఒకసారి అసలు దాని పర్పస్ ఏంటనేది చూసుకుంటే చూడండి, బ్యాటిల్ ఫీల్డ్ automated surveillance system and designed to integrate input from the ground and aerial sensor. For what అండి? Ground and aerial sensor. ఎందుకు? To create the common surveillance pictures of the battlefield over the secured networks. ఇదంతా సెక్యూర్డ్ నెట్వర్క్ కోసము. మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. మరి దీని యొక్క మెయిన్ కీ ఫీచర్స్ తీసుకుంటే ఇదేంటంటే అడ్వాన్స్డ్ సెన్సార్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇవి మనకి మానిటర్ చేస్తాయి ల్యాండ్ బార్డర్స్ని, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ, తర్వాత అంటే ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆర్మీలో మనకి వర్క్ చేస్తుంటారు కదండి మన వాళ్ళు. సో అక్కడ ఈ సెన్సార్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా బార్డర్ క్రాస్ చేసినా కానీ, లేకపోతే అక్కడ ఏమైనా బార్డర్ క్రాస్ అయినప్పుడు ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కానీ మనకి సెన్సార్స్ అనేవి తెలియజేస్తాయి అన్నట్టుగా. మనకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎస్పెషల్గా ఇది ఎందుకు అనంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ ఇండియన్ బార్డర్లో ఇండియన్ ఆర్మీ ప్లేసెస్లో దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో మీరు ఇంకా ఫర్దర్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ సెన్సార్స్ అనేది మనకి యూస్ఫుల్ అయితే. తర్వాత ఆపరేషనల్ కోప్ తీసుకుంటే బోత్ కన్వెన్షనల్ అండ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెట్వర్క్ సెంట్రిక్ ఎన్వైర్న్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇండక్షన్ ప్లాన్ తీసుకుంటే ఇట్ విల్ బి డిప్లాయిడ్ అక్రాస్ ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్స్, రిమెంబర్ దిస్ పాయింట్, ఓకే. అండ్ డివిజన్స్ అండ్ కార్ప్స్ 3 పేజెస్లో మనము మార్చ్ నుంచి అక్టోబర్ 2025 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇయర్ ఆఫ్ ద రిఫార్మ్స్గా దీన్ని మనం చూడడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు జాయింట్లీ డెవలప్డ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఎవరు డెవలప్ చేశారన్న పాయింట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఇలాంటి మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోవాలి, ఓకేనా. 1 సెకండ్. అయితే ఇక్కడ డెవలప్ చేసింది అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి ఎలా అడుగుతారంటే ఎవరు డెవలప్ చేశారు, ఇక్కడ డెవలప్ చేశారు, అండ్ ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది ఇందులో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెవలప్డ్ జాయింట్లీ బై ద ఇండియన్ ఆర్మీ అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఏం చేస్తుందంటే సంజయ్, దీన్ని మనం సంజయ్ అని పిలిచాము కదా పైన. సో సంజయ్ విల్ ఇంప్రూవ్ ద డేటా అండ్ నెట్వర్కింగ్ సెంట్రిసిటీని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఎన్హాన్సింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సపోర్టింగ్ ద డెసిషన్ మేకింగ్. వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాంగ్సౌ పాస్. ఈ పాంగ్సౌ పాస్ తీసుకున్నప్పుడు మరి ఇది ఏంటి, ఎక్కడ ఉంది అని తీసుకుంటే ఇది పట్కాయ్ హిల్స్లో ఉందండి. ఇది వచ్చేసి 3727 feet ఇన్ ద పట్కాయ్ హిల్స్, రిమెంబర్ దిస్, ఓకే. ఎక్కడ మరి ఏ ఏరియాలో వస్తుంది అంటే కీరోట్ ఆన్ ద ఇండియా మయన్మార్ బార్డర్లో వస్తుంది.
మరి ఇక్కడ మనం ఇది తీసుకున్నప్పుడు దీనికి హిస్టారికల్ కూడా మనం చూసుకోవచ్చు అండి. 13th సెంచరీ తీసుకున్నప్పుడు షాన్ ఇన్వెన్షన్ ఆఫ్ అస్సాం అండ్ వరల్డ్ వార్ 2 టైంలో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చూడొచ్చు. అండ్ మనం ఎప్పుడైనా పాజెస్ చూసినప్పుడు అక్కడ స్పెషలైజేషన్స్ కూడా మనం కొంచెం చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ హెల్ గేట్. ఏమంటారండి? హెల్ గేట్ ద పాస్ ఫ్యూచర్ థాట్ టెరైన్ ఇన్ ద ఇండో బర్మా పట్కై రేంజ్ ఎక్కడ అనేది కూడా చూసుకోవాలండి. తర్వాత పట్కై పాస్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ అన్ చూడండి, పట్కై పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్ అన్యువల్లీ ఎక్కడండి? నాంపాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఫెస్టివల్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మరి అని అంటే ఇట్ ప్రమోట్ ద ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఆ ప్లేస్లో ఉన్న ట్రైబల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కల్చర్ని కానీ ట్రేడ్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సింపుల్గా తీసుకుంటే అది ఎక్కడ ఉంది? ఈ పట్కై హిల్ అనేది, ఇంకోటి ఇండియా మయన్మార్ బార్డర్ అనేది ఇంపార్టెంట్. తర్వాత దాని చరిత్ర అయితే అవసరం లేదు హిస్టారికల్గా, బట్ ఇంకా దీన్ని ఏమంటే ఇట్ ఈస్ ద లేక్ ఆఫ్ నో రిటర్న్స్. ఓకే, ద లేక్ ఆఫ్ నో రిటర్న్స్ ఆన్ ద మయన్మార్ సైడ్ యాడెడ్ టు ద పాస్. అంటే నేను చెప్పాను దాని చుట్టుప్రక్కల ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్. మెర్జర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కామన్ లా ప్రిన్సిపల్స్ ఎన్ష్యూర్ ద డాక్ట్రిన్ ఆఫ్ కోర్ట్ అండ్ హైరార్కీ అని అన్నారు. మెర్జర్ ఆఫ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు వెన్ అపెలెంట్ కోర్ట్ ఇష్యూస్ అండ్ ఆర్డర్ లోయర్ కోర్ట్ ఆర్డర్ మెర్జెస్ విత్ ఇట్. ఎప్పుడైతే లోయర్ కోర్టులో ఇచ్చిన ఆర్డర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా మెర్జ్ చేస్తున్నామని చెప్తాను. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. జస్ట్ గో విత్ దట్. నెక్స్ట్ బ్లూ కార్బన్ ఒకటి మనకి ఇంపార్టెంట్ అండి. బ్లూ కార్బన్ అంటే బ్లూ అంటే మనకి ఏమొస్తాయండి? వాటర్ రిలవెంట్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ సీస్ వస్తాయి, సముద్రాలు వస్తాయి, తర్వాత మనకి ఓషన్స్ వస్తాయి. సో అందుకే ఇక్కడ వాటర్ కార్బన్ అంటే వాటర్ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి దీన్ని బ్లూ కార్బన్ అంటాం. మరి బ్లూ కార్బన్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు చూడండి, బ్లూ కార్బన్ అంటే ఇట్ రిఫర్ టు ద కార్బన్ క్యాప్చర్డ్ బై ద వరల్డ్ ఓషన్స్. ఎక్కడ క్యాప్చర్ చేస్తుందండి? వరల్డ్ ఓషన్స్ అండ్ ద కోస్టల్ ఎకోసిస్టమ్. మరి కోస్టల్ ఎకోసిస్టమ్స్ మనకు అందరికీ చాలా బాగా తెలుసు. మ్యాంగ్రోవ్స్ కానీ, సీ గ్రాసెస్ కానీ, సాల్ట్ మార్షెస్ కానీ మనం చూడొచ్చు. సో ఇక్కడ వీటిని రిఫర్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ బ్లూ కార్బన్ ఏం రిఫర్ చేస్తుంది? రిఫర్ టు ద కార్బన్ క్యాప్చర్ చేస్తుంది. ఎక్కడ నుంచి? వరల్డ్ ఓషన్ నుంచి కోస్టల్ ఎకోసిస్టమ్స్ నుంచి ఇది క్యాప్చర్ చేస్తుంది. సో దాట్స్ వై వి కాల్ కార్బన్ బ్లూ కార్బన్ అంటాం. బ్లూ అంటే గుర్తుపెట్టుకోండి వాటర్ రిలవెంట్ కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది? ఓషన్స్ అండ్ సీ అని వస్తుంది. తర్వాత కార్బన్ సీక్వెన్షియల్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఏమేమి వస్తాయి? లైక్ ఇక్కడ కోస్టల్ ఎకోసిస్టంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మ్యాంగ్రోవ్స్ కానీ, టైడల్ మార్ష్ కానీ, తర్వాత సీ గ్రాస్ కానీ, ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఇంక ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జామ్ మనకి నియర్ ఉంది కాబట్టి. అండ్ దీని యొక్క రోల్ ఇన్ క్లైమేట్ చేంజ్లో ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్ బై క్యాప్చరింగ్ ద స్టోరింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్. ఇదేం చేస్తుంది? క్యాప్చర్ చేస్తుంది. ఎక్కువ అంటే ఎక్కడైతే కార్బన్ బాగా స్టోర్ అయిందో దాన్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ క్యాప్చర్ చేసి ఇది మనకి ఏమంటే ఇది మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది? డిగ్రేడేషన్ ఆఫ్ ద కాజెస్ని తగ్గిస్తుంది. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మేజర్ కాస్ ఆఫ్ లాస్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ద బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్. అయితే మన హ్యూమన్ చేసే కొన్ని వర్క్స్ వల్ల, లైక్ అగ్రికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, కొన్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఇది డిగ్రేడ్ అయితే అవుతుంది కార్బన్. ఎందుకంటే ఇక్కడ కార్బన్ అనేది మనకి మంచి పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎందులోనైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. బట్ థింగ్ వన్, ఏదైనా కూడా అవసరమైనంత తింటే అరుగుతుంది, అవసరం లేనంత తింటే అది ఎప్పుడైనా పాయిజన్. ఓకేనా? మరి పొల్యూషన్ ఇంపాక్ట్ తీసుకుంటే పొల్యూషన్ బోత్ టెరిటోరియల్ అండ్ మెరైన్ along with the industrial and urban coastal development contributing to the degradation of the blue carbon ecosystem ని పొల్యూట్ చేస్తుంది. మరి ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ ద క్లైమేట్ చేంజ్కి ఏ విధంగా ఎగెనిస్ట్గా ప్రొటెక్ట్ చేస్తుందంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ తీసుకుంటే ఇది మనకి హెల్ప్ అవుతుందండి. ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ఇట్ మిటిగేటింగ్ అండ్ అడాప్టింగ్ ద క్లైమేట్ చేంజ్ బై యాక్టింగ్ యాజ్ ఏ బఫర్ ఎగెనిస్ట్ ద రైజింగ్ సీ లెవెల్స్ అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. మనకి సీ లెవెల్ అనేది ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా రాకుండా అండ్ వెదర్ ఈవెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉండకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇంపార్టెంట్. ఓకే, ఇంకా కోస్టల్ ప్రొటెక్షన్లో ఎలా యూజ్ అవుతుంది అని అంటే రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్ట్రోమ్స్, ఫ్లోడింగ్స్, ఎరోషన్స్ని ఎక్కువ జరగకుండా ఇది తగ్గిస్తుంది అన్నట్టుగా. తగ్గించడం ద్వారా కోస్టల్ ప్రొటెక్షన్ చేస్తుంది. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత కన్వర్జేషన్ ఇంపాక్ట్ అనేది ఒకటి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 పాయింట్స్ ఇంపార్టెంట్.
ఈ ఒక పాయింట్, ఇదొక పాయింట్. అండ్ ఈ రోల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్‌లో ఏ విధంగా ఉంటుంది. బ్లూ కార్బన్ డెఫినిషన్. యాక్చువల్‌గా ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇందులో మ్యాటర్ ఇవ్వలే. బట్ మనకి మనము కొన్ని సీఓపీ ఇలాంటివి చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? తర్వాత సోంఫెన్స్. సోంఫెన్స్ అంటే ఏందంటే వీళ్ళు ఒక ట్రైబల్ తెగ అండి. అయితే వీళ్ళేందంటే ప్రపంచంలో అందరితోటి చాలా లిమిటెడ్ కాంటాక్ట్‌లో ఉంటారు వీళ్ళు. చాలా అంటే చాలా లిమిటెడ్ కాంటాక్ట్‌లో ఉంటారు. అంటే తక్కువ కాంటాక్ట్. లైక్ ఇప్పుడు మన సెంథిలియన్ తెగ తీసుకున్నాం అండమాన్‌లో. వాళ్ళు తక్కువ మందుంటారు. లిమిటెడ్ కాంటాక్ట్ ఉంది. అలాగే ఈ ఈ మన సోంఫెన్స్ కూడా చాలా లిమిటెడ్ కాంటాక్ట్‌లో ఉంటారు. వీళ్ళొచ్చేసి గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లో ఉంటారండి. మరి వీళ్ళది ట్రైబల్ స్టేటస్ తీసుకుంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి మనము ఇక్కడ చూసుకోవచ్చండి. బయోలాజికల్ హాబిటాట్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు క్యాంబెల్ బే నేషనల్ పార్క్ దగ్గర ఉంటారు. అండ్ కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్. తర్వాత గాలతాన్ నేషనల్ పార్క్ అండ్ గ్రేట్ నికోబార్ అంటే ఈ దగ్గరలో ఉన్న లొకేషన్స్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. వీళ్ళెక్కడ ఉంటారు? ఏంటి? వాళ్ళ ట్రైబల్ స్టేటస్ ఏదుంది అనేది. ఓకేనా? ఇవన్నీ బయోలాజికల్ హాబిటాట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా మనం తీసుకుంటే వీళ్ళ పాపులేషన్ వెరీ లెస్. 2011 ప్రకారం 229 మెంబర్స్. అది కూడా నాట్ ఫిక్స్‌డ్. తర్వాత నొమాడిక్ లైఫ్ స్టైల్ తీసుకుంటే హంటింగ్, గ్యాదరింగ్. ఫుడ్ ఫార్మింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇలాంటి క్వెషన్ పేర్లొచ్చినప్పుడు జాగ్రత్తగా డైట్ తీసుకుంటే మెయిన్‌లీ కన్సిస్టింగ్ ఆఫ్ ద పాండనస్ ఫ్రూట్ అనేది ఇక్కడ వీళ్ళు యూజ్ చేస్తారండి. లారూప్స్. ఓకేనా? సో, ఇలాంటివి కొన్ని చూసుకోవాలి. తర్వాత లెమన్, చిల్లీ అండ్ బెటల్ వంటివి వీళ్ళు చిన్న చిన్న కల్టివేషన్ అనేది చేస్తారు. ఓకే. లాంగ్వేజ్ తీసుకుంటే డిఫరెంట్ డైలెక్ట్స్ అనేది వాళ్ళ ఓన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటారు. ఫిజికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు మాంగోలైడ్ ఫీచర్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సోషల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఎల్డెస్ట్ మేల్ అంటే మెయిన్‌గా ఇక్కడ మోనోగామి అండ్ పాలిగామి కూడా మనం చూడొచ్చండి. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓన్లీ వెరీ లెస్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. సో, జస్ట్ ఒక రివిజన్ చేసుకోండి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఈ సోంఫెన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత బ్లూ కార్బన్ జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అంత పెద్ద ఇంపార్టెంట్ ఎక్కువ మ్యాటర్ ఇవ్వలేదు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. తర్వాత నహర్‌గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చెప్పావు. తర్వాత సంజయ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత పన్గంగ్ పాస్ అనేది కొన్ని చూసుకోండి. తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ మెజర్ అవసరం లేదు. 4 అయితే ఇంపార్టెంట్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.